ఏపీలో కరోనా మహమ్మారి నెమ్మదిగా విస్తరించింది. అక్కడ ఇక్కడ కేసులు అంటూ మొదలైన ఈ వైరస్ ఇప్పుడు వివిధ జిల్లాలకు పాకేసింది. ఇక చూస్తే ఈ వ్యాధి వల్ల ఇప్పటికే 4 మృతి చెందారు. దాంతో జనాలలో ఆందోళన మరింతగా ఎక్కువైంది. ఈ నేపథ్యంలో కరోనా ఏపీలో చూపించే ప్రభావం ఎంత, గత అనుభవాలతో జనాలు ఏం చేయాలి, అధికారులు ప్రభుత్వం చెబుతున్నది ఏంటి అన్నది ఒక్కసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది. కరోనా అంటేనే మహమ్మారి అన్నది అందరికీ తెలుసు. ఇది ప్రాణాంతకంగా మారి 2019 నుంచి 22 దాకా జనాలను భయపెట్టింది. అనేక మరణాలు కూడా కరోనా కారణంగా సంభవించాయి. ఈ మధ్య 3 ఏళ్ల పాటు సైలెంట్గా ఉన్న వైరస్ ఇప్పుడే హఠాత్తుగా విజృంభించడానికి రీజన్స్ ఏంటి అన్నది కూడా చర్చ సాగుతోంది. దేశంలో కరోనా వివరాలు అయితే గత నెల 26 నుంచి అందుబాటులోకి వచ్చాయి. అంటే అప్పటి నుంచే దీని సీరియస్నెస్ని గుర్తించి డేటాను కలెక్ట్ చేయడం మొదలుపెట్టారనుకోవాలి. ఆ విధంగా చూస్తే జూలై 15 నాటికి దేశంలో 339 కరోనా కేసులున్నట్టుగా అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఏపీలో చూస్తే అధికారికంగా 14 కేసులు మాత్రమే వివిధ జిల్లాల్లో ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. ఇందులో చూస్తే కడప జిల్లాలో అత్యధికంగా 8, గుంటూరు జిల్లాలో 2, విశాఖలో 2, కాకినాడలో 2 కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. అనేక మందిలో జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటివి ఉన్నాయి. అయితే ఇవి సీజనల్గా వచ్చేవని భావించినా పరీక్ష చేస్తే కరోనా అని తేలడంతోనే అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే ఏపీ రాష్ట్రంలో కరోనా కేసుల పట్ల ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరిస్థితిని పూర్తిగా అదుపులోకి ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో నమోదవుతున్నవి సాధారణ కేసులే అని, అందువల్ల ప్రజలు భయాందోళనకు గురి కావద్దని అంటూ మంత్రి గట్టి భరోసా ఇచ్చారు.